అందరికీ నమస్కారం. ఇవాళ మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. అదేనండి బృందావనం. ఆ పవిత్ర నగరంలో దాగి ఉన్న రహస్యాలేంటో, ఆ గాలిలో నిండిన భక్తిని మనమందరం కలిసి తెలుసుకుందాం. వావ్! బృందావనం గురించి చెప్పాలంటే ఇంతకంటే అద్భుతంగా ఎవరూ చెప్పలేరేమో కదా. అంటే అది కేవలం ఒక ఊరు కాదన్మాట. ప్రేమ, భక్తితో నిండిపోయిన ఒక గొప్ప అనుభూతి. సరే, మరి ప్రయాణంలో మనం ఏమేం చూడబోతున్నామో ఓసారి చూద్దామా? ముందుగా ఆ నగరం యొక్క మూలాల గురించి తెలుసుకుందాం. తర్వాత అక్కడి దేవాలయాలు, ఆ తర్వాత బృందావనం యొక్క అసలైన స్ఫూర్తి ఏంటో చూద్దాం. ఇక చివరగా అక్కడి పండుగలు, ఆహారం, అలానే అక్కడికి వెళ్లాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలో కూడా తెలుసుకుందాం. రైట్, ఇక మన ప్రయాణం మొదలు పెడదాం. అసలు ఈ బృందావనం ఎక్కడుంది? దీనికి ఇంతటి ప్రాముఖ్యత ఎందుకొచ్చింది? అవును, ఇది ఉత్తరప్రదేశ్లో, ఆగ్రాకు చాలా దగ్గర్లో, కేవలం 15 కిలోమీటర్ల దూరంలోనే ఉందన్నమాట. చాలామంది ఇది పురాణాల్లోని ప్రదేశం అనుకుంటారు, కాని కాదండి, ఇది నిజంగా ఉన్న చోటు. శ్రీకృష్ణుడు తన బాల్యాన్ని ఇక్కడే గడిపాడని చెప్తారు. అందుకేనేమో అక్కడి గాలిలో, ఆ మట్టిలో ఇప్పటికీ కృష్ణుడి జ్ఞాపకాలున్నాయని అంటుంటారు. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, బృందావనం అనే పేరులోనే ఒక పవిత్రత ఉంది. బృందా అంటే ఏంటో తెలుసా? పవిత్రమైన తులసి మొక్క. అంటే ఆ నగరమంతా ఒక సజీవ దేవాలయం లాంటిదనమాట. ప్రకృతి, దైవత్వం రెండూ కలిసిపోయిన ప్రదేశం. సరే, ఇప్పుడు మనం బృందావనం యొక్క హృదయంలాంటి ప్రదేశాలకు వెళ్దాం. అదేనండి, అక్కడి దేవాలయాలు. ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకమైన కథ, ఒక్కో ప్రాముఖ్యత ఉంది. చూద్దామా? ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, బాంకే బిహారీ ఆలయం, ఇస్కాన్ టెంపుల్, ప్రేమ్ మందిర్. ఇవన్నీ తప్పక చూడాల్సినవి. ఇవి బృందావనంలో చాలా ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రాలు. సరే, ఇప్పుడు వీటిలో కొన్నింటి గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం. బాంకే బిహారీ ఆలయానికి వెళ్ళినప్పుడు ఎవరికైనా ఒక ప్రశ్న వస్తుంది. అదేంటంటే, దేవుడి విగ్రహం ముందు తెరను ఎందుకు కంటిన్యూస్గా వేస్తూ తీస్తూ ఉంటారు? విచిత్రంగా అనిపిస్తుంది కదా. దీని వెనుక ఒక చాలా బలమైన నమ్మకముంది. అదేంటంటే, ఆ విగ్రహం నుండి వచ్చే దివ్యమైన తేజస్సుని భక్తులు ఎక్కువసేపు చూడలేరట. ఆ శక్తివంతమైన చూపుల నుండి వాళ్లను కాపాడటానికే అలా చేస్తారని నమ్ముతారు. అంటే చూడండి, అక్కడి భక్తి ఏ స్థాయిలో ఉందో. నిజంగా అద్భుతం కదూ. ఇక ఇస్కాన్ టెంపుల్ విషయానికొస్తే, ఇది కొంచెం మోడర్న్ టచ్తో ఉంటుంది. ఆర్కిటెక్చర్ అద్భుతంగా ఉంటుంది. అలాగే కృష్ణుడి జీవితం గురించి మల్టీమీడియా ప్రెజెంటేషన్స్ కూడా ఉంటాయి. ట్రెడిషన్ని, టెక్నాలజీని ఎంత బాగా కలిపారో చూడొచ్చు. ముఖ్యంగా సాయంత్రం హారతి, అబ్బా, అది మిస్ అవ్వకూడదు. వేరే లోకంలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఇక ప్రేమ్ మందిర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇది పగలు ఒక అద్భుతం, రాత్రి మరో అద్భుతం. పగలి చూస్తే ఆ పాలరాతి శిల్పకళ చూసి నోటమాట రాదు. అదే రాత్రి చూశారనుకోండి, లైట్లతో, మ్యూజికల్ ఫౌంటైన్తో అచ్చమ ఆకాశంలోనే ఒక ఆభరణంలా మెరిసిపోతూ ఉంటుంది. సరే, ఇప్పటివరకు మనం దేవాలయాలను చూసాం. కానీ బృందావనమంటే కేవలం ఆలయాలు మాత్రమే కాదు. ఆ గుడి గోడల బయట, ఆ వీధుల్లో ఉన్న అసలైన స్ఫూర్తి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆ నగరం యొక్క అసలైన ఆత్మ ఎక్కడ కనిపిస్తుందంటే, ఆ ఇరుకైన సందుల్లో, నిరంతరంగా వినిపించే గుడి గంటల శబ్దంలో, పక్కనే ప్రవహించే పవిత్ర యమునా నదిలో. ఒక్కసారి ఊహించుకోండి, ఆ సౌండ్స్, ఆ వైబ్స్, అదే నిజమైన బృందావనం. ఇంకో విషయమేంటంటే, బృందావనం కేవలం ఒక యాత్రాస్థలం మాత్రమే కాదు. అది చాలామందికి ఒక ఆశ్రయం కూడా. ముఖ్యంగా సమాజంలో ఒంటరైన వితంతువులు ఎంతోమంది ఇక్కడికొచ్చి ఆధ్యాత్మిక జీవితం గడుపుతారు. తెల్ల చీరల్లో ఆశ్రమాల్లో కీర్తనలు పాడుకుంటూ కనిపిస్తారు. ఇది వాళ్ల ఇల్లు. ఇక సాయంత్రం యమునా నది ఒడ్డున జరిగే హారతి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అదొక మ్యాజికల్ ఎక్స్పీరియన్స్. అక్కడ అందరూ కలిసి చేసే ఆ కీర్తనలు వింటుంటే, ఆ వెలిగే వందలాది నూనె దీపాలను చూస్తుంటే, ఆ సామూహిక భక్తిని ఫీలవుతుంటే, అదొక ట్రాన్స్ లాంటిది. మాటల్లో చెప్పలేని అనుభవం అది. రైట్, ఇప్పటిదాకా మనం ఆధ్యాత్మిక విషయాలు చూశాం. ఇప్పుడు కాస్త అక్కడి పండుగలు, ఫుడ్, వీటి గురించి మాట్లాడుకుందామా? ఎందుకంటే బృందావనంలో రోజువారీ జీవితంలో కూడా భక్తి ఎంతగా కలిసిపోయిందో ఇవి చూస్తే అర్థమవుతుంది. మొదటగా ఫుడ్. ఇక్కడి వంటకాలన్నీ పూర్తిగా శాకాహారం. అచ్చం ప్రసాదంలాగే ఉంటాయి. ముఖ్యంగా పాలతో చేసిన స్వీట్లు, ఆ ఫేమస్ పేడాలు. అబ్బా,
వాటి టేస్టే వేరు. ఎందుకంటే అవన్నీ బాలకృష్ణుడికి చాలా ఇష్టమని నమ్ముతారు. ఇక పండుగలంటారా? బృందావనంలో హోలీని మించిన సెలబ్రేషనుండదు. ప్రపంచం మొత్తం ఇక్కడ హోలీ గురించి మాట్లాడుకుంటోంది. అందులోనూ లఠ్మార్ హోలీ అని ఒకటుంటుంది. మహిళలు సరదాగా పురుషుల్ని కర్రలతో కొడతారు. చాలా సరదాగా ఉత్సాహంగా ఉంటుంది. ఇదంతా రాధాకృష్ణుల ప్రేమలీలలకు గుర్తుగా చేస్తారు. అలాగే అక్కడి లోకల్ బజార్లు కూడా చూడాలి. అదొక సందడి. తులసి పూసలు, దేవుడి పటాలు, సంప్రదాయ దుస్తులు ఇలా అన్నీ దొరుకుతాయి. భక్తి, వ్యాపారం రెండూ కలిసిపోయిన ఒక వైబ్రెంట్ అట్మాస్ఫియర్ ఉంటుందక్కడ. సరే, ఇవన్నీ విన్నాక ఈ అద్భుతమైన నగరాన్ని చూడాలని ఎవరికైనా అనిపించొచ్చు. మరి ఒకవేళ వెళ్లాలనుకుంటే ఎలా? కొన్ని ప్రాక్టికల్ టిప్స్ చూద్దాం. ఎప్పుడు వెళ్ళాలి అనేది చాలా ముఖ్యం. ప్రశాంతంగా గుళ్ళు చూసుకుని రావాలంటే అక్టోబర్ నుంచి మార్చ్ మధ్యలో వెళ్లడం బెస్ట్. వాతావరణం చాలా బావుంటుంది. లేదు, ఆ నగరం యొక్క అసలైన వైభవాన్ని, ఆ పండగ వాతావరణాన్ని చూడాలి అనుకుంటే మాత్రం మార్చ్లో హోలీకి గానీ, ఆగస్ట్ సెప్టెంబర్లో జన్మాష్టమికి గానీ వెళ్ళాలి. ఆ ఎక్స్పీరియన్సే వేరు. అలాగే అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. డ్రెస్సింగ్ కొంచెం మర్యాదగా ఉండేలా చూసుకోవాలి. పవిత్ర స్థలాల్లోకి వెళ్లే ముందు చెప్పులు తీసేయాలి. కొన్ని చోట్ల ఫోటోలు తీయనివ్వరు, అది గమనించాలి. ముఖ్యంగా స్థానిక ఆచారాలను గౌరవించడం చాలా ముఖ్యం. ఇవి పాటిస్తే యాత్ర ప్రశాంతంగా ఉంటుంది. చివరగా ఒక్క మాట. బృందావనం కేవలం ఒక టూరిస్ట్ డెస్టినేషన్ కాదు. అది భక్తిలోకి మనం చేసే ఒక ప్రయాణం. అది ఒక స్థలం కాదు, అది ఒక ఫీలింగ్, ఒక అనుభూతి. ఒక్కసారి ఆలోచించండి. పూర్తిగా భక్తి మీదే నిర్మించిన నగరంలోకి వెళ్తే అక్కడ ఏం వెతుకుతారు? బహుశా సమాధానం ప్రశాంతత కావచ్చు, ప్రేమ కావచ్చు, లేదా దైవంతో ఒక కనెక్షన్ కావచ్చు. ఏదైనా సరే, బృందావనం వెళ్లిన ప్రతి ఒక్కరికీ ఏదో ఒకదాన్ని తప్పకుండా అందిస్తుంది.